నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. నామినేషన్ల ఉపసంహరణలు బీఫారాల సమర్పణల అనంతరం పొరపోరు మరింత హీట్ ఎక్కింది. ఎన్నికలకు 7 రోజుల సమయమే ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంపైనే ఫోకస్ చేశాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో విమర్శనాస్త్రాలతో ఢీ అంటే ఢీ అంటున్నాయి అన్ని పార్టీలు. ఏం చేసైనా ఎంత పోరాడైనా 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంగా ప్రచారాన్ని హోరెత్తించాలని అధికార పార్టీ భావిస్తుంటే బీజేపీ జాతీయ నాయకత్వం మార్గదర్శకాలతో ముందుకెళ్లనుంది. బీఆర్ఎస్ మాత్రం కేటీఆర్, హరీష్ రావులతోనే పోటీకి సిద్ధమవుతోంది. ఓట్లు రాబట్టడంలో ఎవరి స్ట్రాటజీ వారిదే అయినప్పటికీ అత్యధిక స్థానాల్లో గెలిపే అన్ని పార్టీల లక్ష్యం. మరి అందుకు గ్రౌండ్ రియాలిటీస్ ఎలా ఉన్నాయి? ఓటర్లను ఆకర్షించడంలో పొలిటికల్ పార్టీల స్ట్రాటజీస్ ఏంటి? ఇదే అంశంపై నటి ప్రతిధ్వని ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు బల్మూరి వెంకట్ గారు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ, అట్లాగే బొల్లం మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. నమస్తే అండి ఇద్దరికి. ముందుగా వెంకట్ గారు, నామినేషన్ ఉపసంహరణ కూడా పూర్తయిపోయింది. ఇక ఫోకస్ అంతా ప్రచారం పైన అత్యధిక స్థానాలే లక్ష్యం అంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇకపై ఎట్లా ముందుకెళ్లబోతోంది? ఫస్ట్కి వెళ్ళి కూడా సరే ఏ ఎన్నికన్నా కానీ ఏ పార్టీ కానీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అదేవిధంగా ఈ మున్సిపల్ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్, సింబల్ ఎలక్షన్స్ కాబట్టి తప్పనిసరిగా మాకు రిఫరెండంగా ఎన్నికల్ని భావిస్తూ చాలా ఎన్నికల దాని ప్రాసెస్లో కూడా సీరియస్నెస్ కోసం ప్రతి పార్లమెంట్లో ఒక మినిస్టర్ని ఇన్ఛార్జ్గా వేసుకొని అండ్ పీసీసీకి వెళ్ళి వైస్ ప్రెసిడెంట్స్ని ఇన్ఛార్జ్గా వేసుకొని అందరినీ సమన్వయం చేస్తూ పార్టీ అదేవిధంగా వినబిలిటీ క్రైటీరియాగా క్యాండిడేట్స్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఎవరైతే రెబల్స్ చేశారో వాళ్ళందరినీ కూడా సమన్వయం చేస్తూ విత్డ్రాల్స్ కూడా చేయడం జరిగింది. రేపటికెళ్ళి కూడా కింది క్షేత్ర స్థాయిలో ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎవరికైతే టికెట్లు ఇచ్చినామో వాళ్ళని గెలిపించుకోనికి 2 ఏళ్ల మా పరిపాలన, దాని తర్వాత చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా వివరిస్తూ తప్పనిసరిగా అత్యధిక స్థానాల్లో 90% అన్నిటికీ అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా పనిచేయడం జరుగుతుంది. అంటే వెంకట్ గారు, మీ ఎట్లాగూ పార్టీకి రెఫరెండం అని మీరే అంటున్నారు, అట్లాగే ఆ నియోజకవర్గ మంత్రులకు కూడా రెఫరెండమా? ఆ విషయం మీద క్లారిటీ ఏమైనా ఉందా? ఏ ఎన్నికన్నా కూడా ఒక బాధ్యత ఇచ్చినప్పుడు, ఉదాహరణకు నేను ఎక్కడైనా బాధ్యత తీసుకొని నేను అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు తప్పనిసరిగా వారికి అది రిఫరెండంగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్లో మనం ఉన్నప్పుడు ఆ సీరియస్నెస్ ఉండాలి. అండ్ దాని పాజిటివ్ వస్తే క్రెడిట్ ఎట్లా ఇస్తుందో, నెగిటివ్ అయినప్పుడు 100% వాళ్ళకి అది రిఫరెండంగా భావిస్తుంది పార్టీ కూడా. అండ్ ఈరోజు ముఖ్యమంత్రి సమావేశం తర్వాత ఏం చెప్పబోతోంది మంత్రులకు కావచ్చు, క్యాడర్కి కావచ్చు? ఎవరికన్నా కూడా ఇది మనకి ఇంపార్టెంట్. తప్పనిసరిగా కార్యకర్తలు మనం లీడర్ గా గెలిపించారు, ఇప్పుడు వాళ్ళని గెలిపించాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇది మన ఎన్నిక అనే విధంగా బాధ్యత తీసుకొని అందరు కూడా క్షేత్రస్థాయిలో కింద వెళ్లి పనిచేసి అత్యధిక స్థానాన్ని కైవసం చేసుకోవాలని దిశానిర్దేశం ఇచ్చి ఉంటారు. రైట్, ఓకే. మల్లయ్య యాదవ్ గారు, మీరు చెప్పండి. అధికార కాంగ్రెస్ కు ధీటైన పోటీ ఇస్తామంటోంది బీఆర్ఎస్, అట్లాగే గ్రౌండ్ లెవెల్ ఎట్లా సిద్ధమవుతోంది? మున్సిపల్ సమరానికి మీ స్ట్రాటజీ ఏంటి అసలు? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఫస్ట్ రాష్ట్రంలో జరిగే వాతావరణాన్ని ఎన్నికల సంఘం క్రియేట్ చేస్తే, ప్రభుత్వం అధికారం ఉంది కదా అనే ఉద్దేశంతో జోక్యం చేసుకొని అధికార బలాన్ని ఉపయోగించకపోతే నిజమైన తీర్పు, ప్రజా తీర్పు బయటకు వస్తుంది. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటంటే, అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు వ్యవస్థని ఉపయోగించుకొని డబ్బుల సంచులతోని అభ్యర్థుల్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఎర్లీ డిక్లరేషన్ కాదా మల్లయ్య యాదవ్ గారు? సార్, అంటే ఈ రోజు విత్డ్రావల్ అయిపోయింది కాబట్టి ఈ రోజు విత్డ్రావల్ లో జనరల్ గా ఓట్లు వేసినప్పుడు ఈ పోలింగ్ రోజు ఓటర్ల కొనుగోలు చేసిరు అని చెప్పేసి మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. కానీ ఈ రోజు విత్డ్రావల్స్ రోజే అభ్యర్థుల కొనుగోలు జరిగినాయి, భయభ్రాంతులకు గురి చేసి, ప్రలోభాలకు గురి చేసి. ఇది వాస్తవం. అంటే మీకు మా దగ్గర మీకు కావాలంటే వీడియోస్ పెడతా. రోడ్డు మీదకి ప్రజలు వచ్చి ధర్నాలు చేసేది. మేము అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారం ఇచ్చిన హక్కుని, ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం ప్రభుత్వం, ఎన్నికల సంఘం కల్పించాలని సామాన్యులు ఈ రోజు రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేసేది. అభ్యర్థుల్ని ఆ రకంగా ప్రలోభాలకు గురి చేసారు. మేము మా స్థానిక సమస్యలను చెప్పుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం మాకు ఇవ్వాలని చెప్పేసి ప్రజలే రోడ్ల మీదకి వచ్చిండ్రు అని అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందనేది మీరు ఆలోచించండి. కాబట్టి మేమేదో కేవలం ఆరోపణ కోసం కాదు, ఎన్నికలలో గెలుస్తాం, ఓడిపోతాం, ప్రతిపక్షంలో ఉన్నాం, డెఫినెట్ గా ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడతాం, ఓటమైన గెలిపైనా తప్పకుండా స్వీకరిస్తాం. కానీ అదే రకమైన స్పిరిట్ తోని సిద్ధాంతపరమైన పోరాటం ఉండాలి తప్ప
అధికారాన్ని ఉపయోగించుకొని అపహాస్యం చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఎన్నికలు ఉండొద్దు అనేది మా భావన. దానికి కోదాడ సంబంధించి ఒక్కటే అలా ఉందా, లేకపోతే రాష్ట్రం తెలంగాణ మొత్తం కూడా? రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అనేక ఉదాహరణలు, సంఘటనలు కూడా ఈ రోజు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో ఆలియా దగ్గర అదే జరిగింది, నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ, మా కోదాడలో జరిగింది. అదే రకంగా ఇతరాత్ర కూడా ఈ విడ్రావల్ సందర్భంగా ఇతర రాజకీయ పార్టీ వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి డబ్బు సంపదతోని యునానిమస్ చేపించుకున్న ప్రక్రియలో అడ్డదారులు దొక్కిరు అనేది, ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు అనేది బహిరంగంగా మీకు కూడా సమాచారం వచ్చి ఉంటది. ఎందుకంటే వేరు ఛానల్స్ నుంచి కానీ వేరు కేంద్రాల నుంచి కానీ సమాచారం వచ్చి ఉంటది. డెఫినెట్ గా మీరు ఫ్రీ అండ్ ఫ్రీ ఎలక్షన్, ఫెయిర్ ఎలక్షన్ చేయండి, తప్పకుండా గెలుపోవటం ఎవరైనా స్వీకరించాల్సిందే. కానీ నిర్బంధాల మధ్యన ఎన్నికలు నిర్వహించడం అనేది ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినట్టు అవుతుంది. కాబట్టి దీన్ని గమనించాలన్నది నేను. బీఆర్ఎస్ కు స్ట్రాటజీ ఉంటుంది కదా, అసలు బీఆర్ఎస్ కు స్ట్రాటజీ ఉంటుంది, గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉంది సిచ్యువేషన్, అసలు బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంటి? ప్రభుత్వ వైఫల్యాలే మా ఎజెండా అండి. ఈ రోజు 2 సంవత్సరాలకు గాను హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావటం కంటే ముందు ఇచ్చారో ఆ హామీల్ని నెరవేర్చలేదు. అది రైతు బంధు తీసుకుంటే 4 కార్లు అయింది, 1 కారు కేసీరు, 10,000 మేము ఇస్తుంటే 15,000 ఇస్తాము మేము అధికారంలో రాగానే కాంగ్రెస్ అని అన్నారు. ఇప్పటి వరకు 15,000 ఇచ్చిన దాఖలాలు లేవు. 4 దఫాలకు కానీ 1 కారుకు రైతు బంధు ఇస్తారు. అదే రకంగా అత్తతో పాటు కోడలు కూడా ఇస్తామని అన్నారు, 2,500. ఇప్పటి వరకు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామాల్లో కూడా 2,500 ఇచ్చిన దాఖలాలు లేవు. అదే రకంగా వృద్ధులకి 2,000 ఈ రోజు ఈ ప్రభుత్వంలో, రేపు ప్రభుత్వం డిసెంబర్ 9వ తారీఖున మా ప్రభుత్వం రాగానే ఇందిరమ్మ రాజ్యంలో 4,000 ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు, పెంచిన దాఖలాలు 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇవి ప్రధానంగా, ఇంకా ఇతరత్ర చాలా ఉన్నాయనుకోండి. ఆ రోజు రుణమాఫీ అందరికి అన్నారు, తర్వాత కుటుంబంలో ఒక్కళ్ళకని అన్నారు, దేవుళ్ల మీద ఒట్టు పెట్టారు, అది అటకెక్కిచ్చారు. ఇటువంటి అన్ని ప్రజలలో ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈ వైఫల్యాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ చైతన్యపరుస్తూ ఎన్నికలలో మేము ఎదుర్కోబోతా ఉన్నాం. ఇది మా ఎజెండా. రైట్ సార్. వెంకట్ గారు, 7 కార్పొరేషన్లు ఉన్నాయి, 116 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో అధిక స్థానాలే లక్ష్యం అంటున్న కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డితో ప్రచారానికి ప్లాన్ చేసినట్లు కూడా కనిపిస్తోంది. ఆయనే మీ స్టార్ క్యాంపెయినరా మొత్తం రాష్ట్రం కూడా? ఈ గౌతమ్ గారు ఒకటి ఇంతకుముందు ముందు మనం మాట్లాడిన దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొన్ని అంశాలపైన ప్రస్తావించినప్పుడు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏ రకంగా వారు వివరించారు, ఏ రకంగా పనిచేశారు, యావత్ తెలంగాణ సమాజం గమనించింది. ఈ రోజు 100% ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ అనేది చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. అది చాలా స్పష్టంగా కనబడుతుంది. అండ్ ప్రజలు ఓట్ల కోసం రోడ్లపైకి వచ్చి ధర్నా చేసిర్రంటే, నేను పోటీ చేసిన ఎన్నికల్లో ఓటుకి డబ్బు రాలే, ఓటుకి 6,000 పంచి హుజరాబాద్ ఉప ఎన్నికల్లో డబ్బు రాలే అని చెప్పి ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నా చేశారు. అది మనం గుర్తు చేసుకోవాలి, ఏ రకమైన పరిపాలన ఉండేనో 10 ఏళ్ళు. అండ్ ఈరోజు చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ, సన్నాలకి బోనస్ కానీ, సన్న బియ్యం కానివ్వండి, ఫ్రీ బస్సు కానివ్వండి, ఏదైతే అనేక రైతు రుణమాఫీ కానివ్వండి, రైతు బంధు కానివ్వండి. సరే, 10 ఏళ్లలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎంత రుణమాఫీ చేసిర్రో, ఒకసారి మేము ఎంత రుణమాఫీ చేసినామో అవన్నీ ఎలక్షన్స్ జరిగాయి. వెంకట్ గారు, దాని తర్వాత ఎలక్షన్స్ జరిగాయి. గౌతమ్ గారు లెట్ మీ కంక్లూడ్. చాలా స్పష్టంగా ప్రజలు చూశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ గతంలో ఏదైతే అత్యధిక స్థానాలు నగరంలో హైదరాబాద్ లో కైవసం చేసుకున్నా, జూబ్లీహిల్స్ ప్రజలు కూడా తర్వాత అర్థమై ఏ రకమైన రిజల్ట్ ఇచ్చారో మనం చూసినాం కంటోన్మెంట్ జూబ్లీహిల్స్. అక్కడ కూడా ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి గారు, విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. గౌతమ్ గారు 100% ముఖ్యమంత్రి గారు ఫేస్ ఆఫ్ ద పార్టీ ఉంటారు. పార్టీ పరంగా పిసిసి అధ్యక్షులు, గవర్నమెంట్ పరంగా ముఖ్యమంత్రి గారు. అండ్ ప్రతి ఎన్నిక కూడా ఈ రోజు మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఒక సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రధానమంత్రి గారు పోయి ఒక మండలాల్లో కూడా ప్రచారం చేసిన దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. అండ్ ఏ పార్టీ అన్నా కూడా పార్టీ కార్యకర్త, అది వారు సీఎం ఉన్నా కూడా ఈజ్ అ పార్టీ కార్యకర్త. పార్టీ కార్యకర్తగా కార్యకర్తలను గెలిపించుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉంది. వెళ్ళి వారు ప్రచారం చేస్తారు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. అండ్ నిజంగా ఎవరన్నా నాయకులు పార్టీ కార్యకర్తల్ని గెలిపించుకోకుండా, ఇప్పుడు మీరు అన్నారు టీఆర్ఎస్కి వెళ్ళి హరీష్ రావు గారు, కేటీఆర్ గారే వస్తారు అని అంటే, నిజంగా ఎవరన్నా కేసీఆర్ గారు ప్రచారానికి రాకపోతే కార్యకర్తల పట్ల వారికి చిత్తశుద్ధి లేనట్టు, అంటే వాళ్ళ పార్టీ ఇష్యూ. బట్ చెప్తున్నాను, ఏ పార్టీ అన్నా ప్రతి లీడర్ కూడా సీరియస్ గా తీసుకుంటారు, ఎన్నికల ప్రచారంలోకి వెళ్తారు. అండ్ 100% రేవంత్ రెడ్డి గారు మా ఫేస్ ఆఫ్ ద పార్టీ. అదేవిధంగా పార్టీ పరంగా మహేష్ కుమార్ గౌడ్ గారు,
మంత్రులు అందరు కూడా ప్రచారం చేస్తారు. అండ్ 100% నేనే ఆ పదాన్ని మొదట ఉపయోగించిన రిఫరెండం అని. అత్యధిక స్థానాలు మేము చేసిన అభివృద్ధిని అదే ఇచ్చిన సంక్షేమ పథకాలని ప్రజలు దృష్టిలో పెట్టుకొని అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటది. రైట్ సార్. మల్లయ్య యాదవ్ గారితో మాట్లాడదాం. మల్లయ్య గారు, ఈ విషయంలో బీఆర్ఎస్ ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లు ఎవరండి? కేసీఆర్ భారీ బహిరంగ సభలు, ఈ హడావుడి ఎందుకు కనిపించలేదన్నది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. ఈవెన్ దో బల్మూరి వెంకట్ గారు కూడా అదే కోట్ చేస్తూ ఉన్నారు. ఆ పార్టీ కన్నా కూడా మీ పార్టీ గురించే ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్. మా పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ గారు వ్యవహరిస్తున్నారు. శాసనసభ పక్ష ఉపనేతగా హరీష్ రావు గారు వ్యవహరిస్తున్నారు. వీరిద్దరు కూడా కుడి ఎడమగా కృష్ణార్జునులుగా ఈ పార్టీకి అండగా ఉన్నారు. వీరు సంధించే ప్రశ్నలకే అసెంబ్లీలో సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలలో కూడా తప్పకుండా పోరాట పటిమ కలిగిన నాయకులుగా, ప్రజల్ని చైతన్యపరచగలిగిన నాయకత్వం లక్షణాలున్న నాయకులుగా, పార్టీకి పెద్ద దిక్కుగా ప్రచారం చేసి గెలుపు దిశగా మేము ముందుకు పోతాం. కేసీఆర్ గారు దిశానిర్దేశం చేస్తారు. ప్రతిసారి సందర్భంలో వారే ఎన్నికలకు తిరగాల్సినంత ప్రాధాన్యత ఉన్న ఎన్నిక కాదు ఇది, స్థానిక ఎన్నికలు. ఈ స్థానిక ఎన్నికలలో ప్రతిపక్షంగా మా పాత్రను పోషించే ప్రతిపక్ష నాయకులుగా మా శాసనసభ్యులు నియోజకవర్గాలు ఉన్న దగ్గర ఉంటారు. అదే రకంగా శాసనసభ్యులు లేని దగ్గర ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న మేము మాజీ శాసనసభ్యులుగా ఉన్నాం. అదే రకంగా పార్టీ నాయకత్వం ఉంది. స్థానిక సమస్యల మీద మా పోరాటం ఎప్పటికప్పుడు ప్రజలకు చేరుకునే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాం. కానీ అధినేత ఇచ్చిన గైడ్ లైన్స్ కావచ్చు, దిశానిర్దేశం కావచ్చు, వాళ్ళకి కాస్త బలంగా కూడా ఉంటది. క్యాడర్ అందరికి కూడా మా వెనక అధినేత ఉన్నారని ఒక మెసేజ్ వెళ్తుంది కదండి. మొన్న ఆందోళన క్రాంతి గారు వెళ్లి పరామర్శించినప్పుడు కూడా కేసీఆర్ అదే చెప్పారు, మున్సిపల్ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని. బయటకు వచ్చి చెప్తే ఏమవుతుంది? అట్లా మీరు ఆలోచన చేస్తున్నారు అసలు? బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మొత్తం టీం కావచ్చు, ఈ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహం గురించి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం కేసీఆర్ గారు చేస్తూ ఉంటారు. ఈ ఎన్నికలలో ప్రచార సరళి ఏ రకంగా లేవనెత్తాల్సిన అంశాలు ఏమేంటి, వీటన్నిటి మీద ఎప్పటికప్పుడు సమగ్రంగా మా పార్టీకి దిశానిర్దేశం చేసేది కేసీఆర్ గారు. దానికి అనుగుణంగా ఏ నాయకత్వం ఏ జిల్లాలలో ఏ రకంగా ప్రచార సరళిని చేపట్టాలనేది కూడా వారి సూచనల మేరకే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇది సుదీర్ఘమైన పోరాటం చేయడానికి మామూలుగా పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టి చేయడానికి అంత పెద్దది కాదు. స్థానిక సంస్థలు కాబట్టి ఎక్కడికక్కడ మున్సిపాలిటీస్ వాటి వారీగానే జరుగుతుంది కాబట్టి దానికి అక్కడ స్థానిక నాయకత్వంతో పాటు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వివిధ పనులు, ఎక్కువ సమయం కూడా లేదు కదండి దీనికి. ఇవాళ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలు అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద పెట్టుకొని ఇది కూడా సందేశం ఇస్తారు. కానీ ఒక మీ నియోజకవర్గంలో చెప్పండి, కేసీఆర్ గారు వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేసి క్యాడర్ కి ఒక మెసేజ్ పాస్ చేస్తే ఆ ఇంపాక్ట్ ఎట్లా ఉంటది? ఉండదంటారా? డెఫినెట్ గా. అంటే ఇప్పుడు కేసీఆర్ గారి స్థాయిలో వారు వచ్చి లేవనెత్తే అంశాలు స్థానికంగా చాలా తక్కువ. రాష్ట్రానికి సంబంధించిన రేపు అభివృద్ధి చేయడానికి, రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ నియోజకవర్గాన్ని ఈ రకంగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం, మా పార్టీ పనిచేస్తుంది అని చెప్పొచ్చు. కానీ కేసీఆర్ గారి స్థాయికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి వారు చేయగలిగింది చేసిన తర్వాత మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పడానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కార్యనిర్వాహక అధ్యక్షుడు హరీష్ రావు గారు సరిపోతారు. రైట్ సార్. వెంకట్ గారు, పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి పట్టుందనేది ఒక వాదన. ఆ పార్టీ జాతీయ నాయకత్వం కూడా ప్రచారంలో పాల్గొంటుంది. ఇట్లాంటి పరిస్థితిలో మీకు సరైన ప్రత్యర్థి బీఆర్ఎస్ఆ లేక బీజేపీనా? గౌతమ్ గారు, ఒకటి ఫస్ట్ థింగ్, ఇది చాలా చిన్న ఎన్నిక, ఎవరి స్థాయి కాదో అని మనం మాట్లాడడము ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళందరినీ కూడా మనము అవమానపరిచినట్టు అవుతుంది. 100% ఎన్నిక చాలా సీరియస్ ఎన్నిక. అండ్ అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి వందల సంఖ్యలో ఏదైతే పోటీ చేసే అభ్యర్థులు వేల సంఖ్యలో ఉన్నారు. సో అటువంటి ఎన్నికని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అదంతా సీరియస్గా కాబట్టి మనం ఈరోజు ఈ చర్చ పెట్టుకున్నాం ఆ ఎన్నికల గురించి. అండ్ మీరు అన్నట్టు ప్రత్యర్థులు ఎవరు అని చెప్పి మనం భావిస్తే ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు వేరే వేరే అని అనుకుంటలేం. చాలా చోట్ల కూడా, ఎందుకంటే నేను నిజామాబాద్ పార్లమెంట్ చూస్తున్నా, ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్లో వెళ్తున్నట్టు కనబడుతుంది. అండ్ రేపు పొద్దున మేజర్ సీట్స్ లో కూడా నిజంగానే ఎక్కడైనా అవసరం పడితే వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి, అంటే 2-3 ప్లేసెస్ లో. సో ఇద్దరు కలిపి ఒక దిక్కు, కాంగ్రెస్ పార్టీ ఒక వైపు అనే దిశగానే మేము ప్రచారం చేస్తున్నాం. అదేవిధంగా పోటీ ఉంటుంది. అక్కడక్కడ కొన్ని స్థానాల్లో ఎంఐఎం కూడా మా ప్రత్యర్థి లెక్కనే మేము భావిస్తాం.
సో అన్ని కలిపి ఒక దిక్కు, మేము ఒక దిక్కు. ఎందుకంటే మేము మేజర్ సీట్స్ ని ఏ రకంగా అయితే సర్పంచులు అత్యధిక స్థానాలు గెలిచినామో, అదేవిధంగా మున్సిపాలిటీలు అన్ని కైవసం చేసుకొని అత్యధిక కౌన్సిలర్లని గెలిచే దిశగా ఏదైతే పని చేయడం జరుగుతుంది. అట్లాగే వెంకట్ గారు, ఈసారి కొత్త కార్పొరేషన్లు రావడంతో ఎలాగైనా గెలవాలని ఒక ప్రెషర్ కనిపించట్లేదా కాంగ్రెస్ పార్టీలో? 100% ప్రెషర్ ఉండాల్సిన అవసరం ఉంటుంది గౌతమ్ గారు. ఎందుకంటే ఎన్నిక అనేది సీరియస్ గా తీసుకోవాలి. ఏ నాయకుడు అన్నా ఆ ఎన్నికని సీరియస్ గా తీసుకోలేదు అని అంటే ఆయన ఈ రోజు ఉన్న పరిస్థితులలో నాయకుడుగానే భావించని ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఎవ్రీ ఎలక్షన్ ఈజ్ అ సీరియస్ టెస్ట్. ప్రతి ఎలక్షన్ కూడా మనకు ఒక ఎగ్జామ్ లాంటిది. అండ్ తప్పనిసరిగా ఎగ్జామ్ లో పాస్ కానీ తప్పనిసరిగా గెలవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అధికార పార్టీలో ఉన్న మేము ప్రతి ఎన్నికను కూడా ఒక రిఫరెండం గా మేమే భావిస్తున్నాము. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్, కంటోన్మెంట్ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ వచ్చిన ప్రతి ఎన్నికను కూడా వీఆర్ సేయింగ్ ఇట్ హాజ్ అ రిఫరెండం. అంటే అంత బలంగా గట్టిగా ఎందుకు మేము చెప్పగలుగుతున్నాము? ఏ రోజన్నా ఏ పార్టీ అని అధికారంలో ఇంత బలంగా గట్టిగా చెప్పగలిగింది అధికార పక్షంలో ఉన్న వాళ్ళు? మేము చేసిన అభివృద్ధి, మేము ఇచ్చిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తున్నాయి. ఈ రోజు కూడా ప్రజలు 10 ఏళ్ల వారి పరిపాలన చూసిర్రు, 11 ఏళ్ల భారతీయ జనతా పార్టీ పరిపాలన, 12 ఏళ్ల భారతీయ జనతా పార్టీ పరిపాలన చూస్తుండ్రు, 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన చూస్తుండ్రు. చాలా స్పష్టంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన నచ్చి, సంక్షేమ పథకాలు నచ్చి, జరుగుతున్న అభివృద్ధిని చూసి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ అభ్యర్థులని గెలిపిస్తారని ఒక సంపూర్ణ విశ్వాసం, నమ్మకం మాకుంది. రైట్. మల్లయ్య యాదవ్ గారు, 2 జాతీయ పార్టీలు, ఒకటి కేంద్రం మరొకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. వాటిని మీ పార్టీ ఢీ కొట్టగలదా? ఈ 2 నేషనల్ పార్టీలో మీ ప్రత్యర్థులు ఎవరు? ఎట్లాంటి డిస్కషన్ జరుగుతుంది మీ పార్టీలో అంతర్గతంగా? గతంలో మేము అధికారంలో ఉన్నప్పటికీ జరిగిన మున్సిపల్ ఎన్నికలలో 2 పార్టీలను కూడా నామమాత్రానికే పరిమితం చేయగలిగినాం. ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం. 131, 141 అంతే. మ్యాక్సిమం 95% మున్సిపాలిటీస్ ని, కార్పొరేషన్ ని మేము కైవసం చేసుకోగలిగినాం. ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. గౌరవప్రదమైన సీట్లని మాత్రం డెఫినెట్ గా చైర్మన్లను కానివ్వండి, కార్పొరేషన్లు కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి సంపాదించుకోగలుగుతాం. మెజారిటీగా ఇతర పక్షాలు మేము కలిపితే అధికార పక్షానికి ధీటుగా కాదు, మించి స్థానాలు సంపాదించుకుంటాం. అంత మాత్రాన బీజేపీ, బీఆర్ఎస్ అనేది ఒకటి కాదు. కారణం ఏంటంటే ఒక్కొక్క సందర్భంలో ఓటర్ ఒక్కో రకంగా ఆలోచిస్తాడు. ఇది వ్యక్తిగతం కాదు. హుజూరాబాద్ ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ బీజేపీ గెలవాలనే ఆలోచనతో ఓటర్ డెసిషన్ తీసుకొని కాంగ్రెస్ ని నామమాత్రంగా 3000 ఓట్లకు పరిమితం చేశారు. అంటే అది ఎవరో చెప్తే జరిగిందని మేము అనం. అదే రకంగా పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఇది ఇండియాకి సంబంధించిన ఎన్నిక కాదు, కేంద్ర ప్రభుత్వానికి. అది ఎన్డీఏ, ఇండియా కూటమి ఉంది. కాంగ్రెస్ గాని బీజేపీ గాని మనం ఓటేస్తే ఉపయోగం అవుతుంది. ఇది రాష్ట్రానికి సంబంధించిన పార్టీ కాదు, రాష్ట్రానికి సంబంధించిన పార్టీ ఎన్నిక కాదనే ఉద్దేశంతో మమ్మల్ని రాష్ట్రానికి పరిమితం చేసే దిశగా మాకు పార్లమెంట్ ఏమి ఇవ్వలేదు. అంత మాత్రాన మేము వాళ్ళకు కలిసిపోయినట్టు కాదు. ఈ ఓటర్ని ఒక్కళ్ళనో ఇద్దరినో మనం చెప్పగలుగుతాం. లక్షలాది మందిని, వేలాది మందిని ఎవరిని పెట్టి ఒక పార్టీ కార్యకర్తలుగా మీరు ఆ పార్టీకి ఏమన్నా, ఏ రాజకీయ పార్టీ చెప్పదు. నిర్ణయాలు అనేటివి సహజంగా ప్రజలు తీసుకుంటున్నప్పుడు సమూహంగా మూకుమ్మడిగా ఆ నిర్ణయాలు జరుగుతాయి. ఎవరు చెప్తే చేసేది కాదు. ఇవాళ ప్రజలు, ఓటర్లు చైతన్యవంతులు కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ ఉనికిని కాపాడుకునే పరిస్థితులలో పోరాటం జరుగుతూనే ఉంటుంది. దానికి ఎవరితోనో ఒకళ్ళు మిలాఖతు అని చెప్పారంటే ప్రజలు కూడా చైతన్యవంతులు, అది సాధ్యపడదు. ఈ రోజు బీజేపీ అండ్ బీఆర్ఎస్ గెలిచే సంఖ్యతో పోలిస్తే కాంగ్రెస్ గెలిచే సంఖ్య తక్కువ అవుతుంది. ఈ 2 పార్టీలు ఎక్కువ గెలుచుకుంటాయి. ఎందుకంటే పట్టణ ప్రాంతాలలో మీరు చెప్పినట్టు బీజేపీకి ప్రభావం ఉంటుందని అంటున్నారు. మేము గ్రామీణ వాతావరణంలో మా బీఆర్ఎస్ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ మనం ఒక్కసారి సర్పంచ్ ఎలక్షన్స్ దగ్గరికి వెళ్దాం. మనం ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, వరంగల్ జిల్లా కావచ్చు, ఇవన్నీ కూడా అసలు కరీంనగర్లో అక్కడ ఇచ్చిన పోటీ కనీసం లేదు కదండి. మెజారిటీ సీట్లు కదండి కైవసం చేసుకుంది. అఫ్ కోర్స్ పార్టీ గుర్తులు లేకపోయినా కూడా ఇంకా గ్రామాల్లో ఎక్కడ బలంగా ఉందంటే ఏం చెప్తారు? అవుతే ఎన్నిక జరిగిన ప్రతి దగ్గర మెజారిటీ గ్రామ పంచాయతీలన్నీ ప్రతిపక్షాలకి ఇచ్చినాయి. మైనర్ గ్రామ పంచాయతీలన్నీ కాంగ్రెస్ కి కొన్ని చోట్ల ఏకగ్రీవం కావచ్చు, కొన్ని చోట్ల గెలిచి ఉండొచ్చు. అయితే సంఖ్యాపరంగా కాంగ్రెస్ కి ఎక్కువ పడుతుంది. కారణం ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు 10, 20, 30, 40 ఓట్ల లోబడి గెలుపోవటం శాసిస్తూ ఉంటాయి. మెజారిటీ అంతకంటే ఎక్కువ రాదు. ఈ 10 నుంచి 50 ఓట్లు అధికార పార్టీకి సంబంధించిన వాడు సహజంగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.
ఎందుకంటే ఓటర్ని మీకు స్కీములు వస్తాయి, రేపటి భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు మీకు వర్తింపజేయాలని అంటే డెఫినెట్ గా మీరు మాకు ఓటు వేయాలని చెప్పేసి ప్రభుత్వం. అదే మేజర్ గ్రామ పంచాయతీలో ఆ ప్రభావం లేదు కాబట్టి ఎక్కడ గెలిచిన ప్రతిపక్షాలు, మా దగ్గర ఉదాహరణకు చెప్తున్నా మీకు, ఆన్ రికార్డ్ ఇది, మా కాన్స్టిట్యున్సీలో కొన్ని గ్రామాలు 600-700 వచ్చినాయి. హుజూర్నగర్ ప్రాతినిధ్యం వహించే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా బాధ్యతలు వహించే నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ మేళ్ళచెరువులో 10,000 ఓట్లకి 1,200 మెజార్టీ వచ్చింది బీఆర్ఎస్ కి. చింతలపాలెం మండల హెడ్ క్వార్టర్, అక్కడ దాదాపుగా 900 మెజార్టీతో గెలిచారు. కల్మల్ చెరువు, రామాపురం, ఇటువంటి మేజర్ గ్రామ పంచాయతీలన్నీ మంత్రి నియోజకవర్గం అయినా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మా దగ్గర కూడా సంఖ్యాపరంగా కాంగ్రెస్ నాకంటే ఎక్కువ గెలిచింది. కానీ మెజారిటీ గ్రామ పంచాయతీలన్నీ గెలిచిన కాడ భారీ మెజారిటీతో మేము గెలవగలిగాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అదే రకంగా జరిగింది. వెంకట్ గారు, ఇదంతా ఒక పక్కన కనిపిస్తున్నా కూడా పార్టీ టికెట్ల కేటాయింపులో చాలా అసంతృప్తులు కనిపిస్తున్నాయి. మరి ఎట్లా సర్దుబాటు చేస్తున్నారు? కొత్త పాత నేతల్ని కలుపుకొని ఎట్లా వెళ్తున్నారు? ఆల్రెడీ జీవన్ రెడ్డి గారు కోట్ కూడా చేశారు కదా. ఒక విషయం గౌతమ్ గారు, ఫస్ట్ థింగ్ ఏదైతే రెండు పార్టీలు సరే కలిసి అత్యధిక స్థానాలు గెలుస్తామని అన్నారో, ముందు దానిగా 2 కాదు 3 పార్టీలు కలిసినా కూడా 20% కూడా దాటే అని చెప్పని చాలా బలంగా గట్టిగా నేను చెప్పగలుగుతాను. మాట్లాడుకుందాం కానీ ఒక విషయం గౌతమ్ గారు, ఒక విషయం లెట్ మీ కంక్లూడ్. వారు కొన్ని స్థానాల్లో ఎక్కడ ప్రజలు చైతన్యవంతులు, కానీ రేపు పొద్దున చైర్మన్ల ఎన్నిక వచ్చినప్పుడు అత్యధిక ఎక్కడన్నా అక్కడిక్కడ చైర్మన్లు ఏర్పాటు చేసినా నేను చాలా స్పష్టంగా బలంగా ముందే చెప్తున్నా ఆన్ రికార్డ్, బీఆర్ఎస్ బీజేపీ కలయిక అనేది ఈ ఎన్నికల తర్వాత చాలా తేటతెల్లం అయిపోతుంది. ఎక్కడెక్కడ వాళ్ళ కలయిక ఉందనేది ప్రజలకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇంకోటి, సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కడ అత్యధిక స్థానాలు గెలిచినాము, మేజరా మైనరా అనేది అవన్నీ లెక్కలు అందరి ముందు ఉన్నాయి. అండ్ నిజంగానే సమన్వయం గురించి వస్తే 100% అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు తర్వాత జాయిన్ అయిన వారు ఒక సమన్వయం ఇబ్బంది అనేది ఉండడం సర్వసాధారణం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హుజురాబాద్ విషయం తీసుకురాడు, హుజురాబాద్ లో కూడా అత్యధిక బీఆర్ఎస్ పార్టీ రెబల్స్ కూడా నిలబడరు. ఏ పార్టీ కన్నా కూడా ప్రాబ్లం ఉంటుంది, అన్ని పార్టీలకు కూడా ప్రాబ్లం ఉంటుంది. బట్ దాన్ని సమన్వయం చేసి మా పిసిసి అధ్యక్షులు, ఇన్ఛార్జ్ మంత్రులు కోఆర్డినేట్ చేసి ఒకళ్ళు ఎక్కడైనా గెలుపు అవకాశం, గెలిపే లక్ష్యంగా క్యాండిడేట్లను ప్రకటించడం జరిగింది. దాని తర్వాత ఎవరైతే సుదీర్ఘంగా పార్టీని పట్టుకున్నారో తప్పనిసరిగా వారికి కూడా నామినేటెడ్ ఇంకెక్కడో సముచిత స్థానం లేదా పార్టీ పదవిలో వాళ్ళకు కూడా కల్పించడం జరుగుతుంది. దానికి సమన్వయం చేయడానికే మేమందరము పిసిసి ఉపాధ్యక్షులము, శాసన మండలి సభ్యులము, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, అది మా బాధ్యత. అందరినీ సమన్వయం చేసి పార్టీని గెలిపించే దిశగా పనిచేస్తాం. రైట్. మల్లయ్య గారు, ఒక పక్కన ఇబ్బందికర వాతావరణం కనిపిస్తోంది కదా మీ పార్టీ నేతలపై సిట్టు విచారణలు, ఇంకో పక్క కవిత వరుస ఆరోపణలు, ఇవి పార్టీ గెలుపోవటంలపై ప్రభావం చూపించవా? వీటిని దాటుకుని ఎట్లా ముందుకెళ్లాలని మీ పార్టీ భావిస్తోంది? సార్, దేశ రాజకీయాలలో ఏ పార్టీ నాయకునికి తప్పని ప్రమాదం ఇది. ఇందిరాగాంధీ గారిని కూడా అనేక రకమైన ఇబ్బందులు పెట్టిన సందర్భాన్ని చూసినాం, రామారావు గారిని ఇబ్బందులు పెట్టిన సందర్భాన్ని చూసినాం. అదే రకంగా అనేక సందర్భాల్లో ఈవెన్ ఈడీ రైట్స్, నేషనల్ హెరాల్డ్ కేసు సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద కూడా జరిగినాయి. ఇవి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సహజంగా జరిగే దాడులు, వీటిని మేము తట్టుకోగలుగుతాం. అక్రమ కేసులు పెట్టిరు, ప్రజాక్షేత్రంలో ఫైనల్ అండి. మా తలరాతలన్నీ కూడా న్యాయస్థానంలో తీర్పుల కంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇచ్చే తీర్పే శిరోధార్యం. మేము తప్పు చేసినామా ఒప్పు చేసినామా అనేది ప్రజలు తెలుస్తారు ఓటు రూపంలో. కాబట్టి ఇటువంటి అధికారం ఉన్నంత మాత్రాన బురద చల్లటానికో, మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయడానికో, మా స్థాయి నుంచి వచ్చే బురద గురించి ఓకే, కానీ సొంత పార్టీలో ఉన్నారు, స్వయంగా అధినేత కూతురు కవిత మాట్లాడుతున్న మాటలకి కనీసం రిప్లై కూడా ఇచ్చే పరిస్థితి లేదు కదండి. సార్, విశ్వసనీయలేని మాటలు ఎన్నైనా మాట్లాడచ్చు. వారు ఒకవేళ అధికారంలో ఉన్నప్పుడు, పదవులు అనుభవించినప్పుడు, పార్టీలో ఉన్నప్పుడు వారికి జరిగిన ఇబ్బందుల గురించి మాట్లాడితే నిజంగా వెయిట్ ఎక్కువ ఉంటుంది కదండి కవిత మాట్లాడే ప్రతి మాటకి, ఆవిడ చేసే స్టేట్మెంట్ కావచ్చు. అంటే వారు బయటకు వచ్చినాక ఈ రోజు మాట్లాడుతున్న ఏ మాటకి ప్రాధాన్యత లేదు, ప్రజలు కూడా పట్టించుకోవట్లేదు. కారణం ఏంటంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని ఇబ్బందులు పడితే ఎందుకు మాట్లాడలే, పెదవి ఎందుకు ఇప్పలే, ఆ రోజు ఎందుకు గుర్తురాలే? మీరు ఈ రోజు సత్యహరిచంద్రుడు వారసురాలుగా మాట్లాడుతున్నారు కదా, మీకు ఆ విశ్వసనీయత, ఈ తెలంగాణ మీద మమకారం, నిజాయితీ మీద నమ్మకం ఉంటే ఆ రోజు జరుగుతున్న దాని మీద కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పాలా. ఈ రోజు మిమ్మల్ని పార్టీలో నుంచి క్రమశిక్షణ రాహిత్యం కింద చర్యలు తీసుకొని బయటకు పంపించినాక మీరు పుంకాలుగా రోజుకు ఒక కొత్త స్టోరీ అల్లి చెప్తే ప్రజలు కూడా ఈ రోజు ఆలోచించే పరిస్థితి లేదు. వారు లిక్కర్ కుంభకోణంలో ఉన్నారు అని చెప్పేసి అని అన్న తర్వాత కూడా పార్టీ సభ్యురాలుగా
మామూలుగా అది వాస్తవమా కాదా అనే విషయాన్ని మేము అందరం కూడా పార్టీ పరంగా ఇచ్చేస్తాం. మరి వారు చేసిన తప్పిదం ఎవరు చెప్పాలా? దానివల్ల జరిగిన అప్రతిష్ట మా పార్టీకి ఎంత, మా నాయకత్వానికి వచ్చిన మద్దతు ఎంత? రైట్ అండి, ఓకే. కాబట్టి తప్పులు జరిగినప్పుడు వాటిని సమర్థించుకోవడానికి బయటకు వచ్చి ఆరోపణలు చేయడం అనేది సమంజసం కాదు. నిజమైన ఆ తప్పులు జరిగితే మీరు పార్టీలో ఉన్నప్పుడే మాట్లాడాలి. రైట్ సార్, ఓకే అండి. రైట్. బల్మూరి వెంకట్ గారు, బొల్లం మల్లయ్య గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. మొత్తంగా పురపోరైతే హీట్ ఎక్కిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది. అయితే ప్రభుత్వ వైఫల్యాలే మా అజెండా అని బీఆర్ఎస్ చెబుతుంది. మరోవైపు రేవంత్ రెడ్డి మా బలం, అట్లాగే ఇది మా పార్టీకి అట్లాగే నాయకులకి రెఫరెండం అని కూడా కాంగ్రెస్ ఆల్రెడీ సవాల్ చేసేస్తుంది. మరి చూద్దాం రేపటి నుంచి జరగబోయే పురపోరు ప్రచారంలో ఎట్లా ఉండబోతుంది అనేది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.